నమస్తే మామ. లాంగ్ అగో ఒక ఫుల్ వీడియో పెట్టిన. దాని తర్వాత ఇప్పుడే పెడుతున్నాను నేను. మచ్చా మన అరుణ్ బాయ్ కూడా వచ్చినాడు. 3v4 పెట్టి స్టార్ట్ చేయి మామ. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. 500 సబ్స్క్రైబర్స్కి అయితే జస్ట్ 50 సబ్స్క్రైబర్స్ కావాలి మామ. ఐ హోప్ మీరు చేస్తారనుకుంటున్నా. ఒప్పి ఇక్కడ నలుగురు దిగుతున్నారు. ఇప్పుడు దిగి ఒక్కొక్కరికి అయితే సమాధులు తయారు చేద్దాం. ఒర్రే 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 మచ్చా, నీకు సమాధులు చేసేది కూడా వచ్చా? ఎప్పుడు చేరిన పనిలో నువ్వు? ఎంత సైజ్ జీతం? రే సమాధులు చేద్దామంటే వాళ్ళని చంపి వీడియో పెడతానని. ఓ దట్టా, ఐ థింక్ వాటో. సర్లే అది వదిలేయండి. ఇప్పుడైతే నా దగ్గర మ్యాగ్గుస్ కార్ అయితే ఉంది మామ. అరుణ్ బాయ్ దగ్గర అయితే ఫుట్ వస్తుంది. మనమైతే ఇక్కడ క్యాంప్ వేద్దాం మామ. వాడైతే గుడ్డిగా వస్తున్నాడు. ఒప్పి వంట బిచ్చి బాడీ అయితే కొట్టమ్మ. మామ వెనకాల దొంగ తప్పు కొట్టినాడు మామ వీడు వాళ్ళ టీమేట్. బాయ్ 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 బిన్నారా బాయ్ రివైవ్ చేస్తున్నాడు. ఇంకెళ్ళిపో బాయ్, వచ్చి ఏం చేస్తావా? మచ్చోడు కూడా డోన్ మామ. అసలు ఏం ఆడతాడు తెల్ల బాటు కూడా. బాయ్ కొట్టు బాయ్ రివైవ్ కొట్టు. అరే హౌలేగా, అక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం ఆడకపోతున్నావు? నువ్వు కొట్టు బాయ్, ట్రై చేయి బాయ్, ఓపి బాయ్. ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ర్యాంక్ 27 మైనస్ పడింది మామ. అయినా ఏం పర్లేదు మామ. మనకి జీ తీట ఎక్కువ. పెట్రా 3v4 మళ్ళా ఈసారైనా ఉపయోగపడదాం మామ. మళ్ళీ అడుగుతున్నాను. 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నా దగ్గర అయితే ఇప్పుడు షార్ట్ రేంజ్ మిడ్ రేంజ్ ఉంది మామ. మచ్చా పుష్ప గన్ కావాలి నీకా? పుష్ప గన్నా కావాలి. ఎందుకంత పెగ్గి చేస్తావు? ఈరా మచ్చా అంటే ఇచ్చేస్తా కదా. ఆ మాత్రం దానికి పుస్సుపా నాకు అయిపోయినాడు. డైలాగులు కొట్టేదానికి తప్ప ఇంక దేనికి పనికిరాడు మామ వీడా బాట్టుగాడా. లే బాట్టుగా బాయ్ ఎవరినో కొడుతున్నాడు. మనం కిల్ అయిపోయేదానికి ట్రై చేద్దాం మామ. వచ్చాడు ఎగురు కొట్టు. ఓ షట్ మామ, కిల్ అయితే మనకి సక్సెస్ఫుల్గా అయితే రాలేదు. అరుణ్ బాయ్ అయితే కొట్టేశాడు. మీరేం బాధపడకండి, మచ్చా కిల్ లేపేద్దాం. ఏంది మచ్చా కిల్లు లేపేద్దాం? ఒళ్ళేమని తిమ్మిరా ఏమే? నా కిల్లు నాకే కొట్టేదని తెలియదు అనుకో, మళ్ళీ నువ్వు లేపేద్దామంట. ఆ బాట్టు కూడా వదిలేను మామ, ఏదో ఒక సోది చెప్తా అంటాడా. ఇక్కడైతే ఫైట్ సౌండ్లు వస్తున్నాయి. జై బలయ్య. మచ్చా నా దగ్గర ఎనిమి కవర్ ఇద్దురా, విన్నా రావాలా? వెయిట్ బ్రో, ఐఎమ్ జస్ట్ కమింగ్. ఓ నా ముందర ఎనిమి. మా ల్యాండ్ మైన్ కూడా పెట్టిన దొంగనాయలు. ఊరు మామ ఏంది మామ కిటికీలో దూరితేనా? కొట్టేది తెలియకుండా కవరింగ్ కిటికీలు కానీ దూరేసిన అక్కడ దూరేసిన అని. ఏయ్ నీకు 20 కావాలా వద్దా? కావాలి. దిగు సావు అయితే తొందరగా పోవాలి. మా వాడిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నా పైన. ఓ ఫ్రీకిల్. ఓ ఫస్ట్ మనల్ని కాపాడుకోవాలి మనం. ఒప్పి క్యాటర్ స్కిల్కి అయితే నాకే పోయినాడు మామ. నా కొండిగా మా వాడిని ఒక్కన్న ప్లాన్ చేసి కొడతారా? నేనున్నా మా వాడికి. ఇంకా అలా కటాలిస్ట్ 2కి వచ్చినా మామ. మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే కటాలిస్ట్ 2లో పెద్ద ఫైట్లు అవుతుందని వచ్చాం మామ మేము. ఇక్కడైతే ఎల్ షేప్లో ఒక ఎనిమి అయితే ఉన్నాడు. ఓపి మా ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాం మా వాడికి. ఏంది మామ అదే? అక్కడేమో కిటికీలో డాన్స్ బయటకు వచ్చాయినా, ఇక్కడేమో స్కోప్ వేసుకొని దూకేస్తానా. ఫోన్లే మనోడైతే కొట్టేశాడు. టీం అయిపోతే ఏరింది. పైన ఇంకొకడు కూడా ఉన్నాడు మామ. నేనైతే మళ్ళీ వెళ్తున్నా పైకి. ఎందుకంటే ఒక కిల్లు కూడా లేదు మామ, నాకు ఒకే ఒక కిల్లు ఉండదు. మ్యాటర్ ఏంటంటే డ్యామేజ్ నేను కొడితే కిల్లులు మా వాళ్ళు లేపేస్తారు. ఇప్పుడైనా ఫుల్ డ్యామేజ్ అయితే మనం కొట్టాం. ఏడమా వాడు లేపేశారు మా వాడిని. ఇదైతే ఇంకో మ్యాచ్ మామ. ఆ మ్యాచ్లో ఏమైందంటే మధ్యలో స్క్రీన్ రికార్డ్ అయిపోయింది. దట్టు 999. అందుకే ఆ మ్యాచ్ అయితే ముగించబడిందంటే మీరేమో అనుకోవద్దు మామ. ఒక మ్యాచ్లో చెప్పాలంటే అవుట్ అయిపోయినా మామ. కుక్కను కొట్టారు మామ వాళ్ళు. నా ముందరే నా టీమేట్ని కొడతావరా నువ్వు? ఉంగమ్మ ఉండు బ్రో, వస్తాను. మామ ఫుల్కి లేపినాడు మామ అన్నాడు. వీధుడు మామ దొంగడు ఊకంగా వేసుకొస్తున్నాడు నైస్గా. మచ్చా రారా మచ్చా కవర్ ఇద్దువా. మా గ్లూవాల్ వేసుకో వెనక. ఎంత కొట్టాలి మా వాడికి? ఫుల్ కుట్రా మామ నేను. మచ్చా కుట్రా సూపర్ నైస్రా. అందుకే మచ్చా నువ్వు నా బెస్ట్ ఫ్రెండా. పోతున్నా బ్రో. మచ్చా నిన్ను తాకాలంటే ముందు నన్ను తాకాలి మచ్చా. నువ్వు నాకు రివైవ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడు.
అందుకే ముందు నిన్ను కాపాడి మళ్ళీ ఆ బ్రోని అయితే కాపాడతా. నాకు అర్థం కాలేదు సార్. నీకేంది, నాకు కూడా అర్థం కాలే, అదేదో నోటుకొచ్చింది ఏపైనా. అమ్మ నా కొడక, నేను ఇంకా మచ్చ కూడా మారిపోయాడు. చికెన్ పకోడా చేద్దాం అనుకున్నారా? ఎంత స్కామా! ఇలాంటి ఫ్రెండ్షిప్ ని ఆడదల్లా. వాళ్ళ టీంలో అయితే లాస్ట్ టీం ఉన్నాడు మామ. నా దగ్గర డబ్బులు అయిపోయినా పర్లే, అట్లీస్ట్ కొనేసి చంపేస్తాం మా ఊరిని. ఇప్పుడు చూడండి మామ, ఎక్కడ ఉన్నాడా? అదే మచ్చ కూడా ఈ సిచ్యువేషన్లో ఏం చేసి ఉంటాడు తెలుసా? ఇప్పుడు భీమశక్తికి వెళ్ళిపోయి ఉంటాడు మా కూడా. మచ్చా కూడా ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళరా మచ్చా. ఏం నన్ను చంపించేద్దామని ప్లానా? లేదు మచ్చా, నీ కిల్లు వస్తుందంటరా. కొట్ర. నేను చెప్పాను కదా మచ్చా, నీ కిల్లు వస్తుందని. రే బాడాకో, నువ్వు ఒకటి అనుకున్నావు, సీన్ రివర్స్ అయింది. కవరింగ్ లేదు. నేను మళ్ళీ అట్లీస్ట్ కొనుక్కునేదానికి వెళ్తానమ్మా, ఎందుకంటే నాకు కిల్లులు లేవు. ఒక యూట్యూబర్కి కిల్లులు లేకపోతే ఎంత క్షేమంగా ఉంటుంది మామ. అందుకే మనం మళ్ళీ కొనుక్కుందాం అట్లీస్ట్. గెరీనా వాడు ఎందుకు కనిపెట్టింది అట్లీస్ట్. దోనైనా తుఫాన్ నీకు ఎనిమి కనిపించకపోతే కొనుక్కోనైనా నీకు డబ్బులు నేను ఇస్తాను ఫోన్ చేసి మరి నాకు చెప్పినాడు. అది నా రైంది. వీడోడు వెనకాల కొడుతున్నాడు. రే కొట్టండ్రా. వీళ్ళు కొడతారా లేదా చూద్దాం మామ కాసేపు. వీళ్ళేది మామ కొట్టకుండా పరిగెత్తున్నారా? సరే మనం అయితే ఫస్ట్ వెస్ట్ కొనుక్కుందాం మామ. వెస్ట్ లేకపోతే మనకి చాలా కష్టమైపోతుంది. మామ కొట్టేనాడు మామ. ప్లేయర్లే మామ నా గిల్ నెంబర్స్. మామ చెప్పడం మర్చిపోయి, నా గిల్లో అయితే ప్లేయర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు మామ. కేవలం అంటే 7 మంది ఉన్నారు మామ గిల్లో. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే రండి, వీడియో కింద కామెంట్ చేయండి, వచ్చి గిల్ రేస్ ఆడండి మామ. గిల్ రేస్ అంటే ఏం లేదు మామ, ఒత్త బుయానే లేదు. జస్ట్ 5 రౌండ్స్ కొడితే నా గిల్లో చేర్పించుకుంటా. బుయా కొడితేనే చేర్పించుకుంటా అని రూల్ లేదు మామ. 5 రౌండ్స్ కొట్టండి, గిల్లో చేరండి. గిల్లో చేరిన తర్వాత రూల్స్ అయితే చెప్తాం మామ. ఓకే, మనమైతే మళ్ళీ ఇట్లీస్ట్ కొన్నాం, ఎందుకంటే మనకి కిల్లు కావాలి కాబట్టి. బాయ్ బిన్నర్ రా బాయ్, వెళ్దాం. ఓ గ్లేడరా, ఓకే. ఎనిమి మచ్చ ఎనిమి ఎక్కడ్రా? లొకేషన్ పెట్టినారు చూడు. ఓ అక్కడ. అక్కడేంద్ర నీ పక్కన కుట్రా. మచ్చా, ఎనిమి కనబడితే ఎట్లా చెప్పాలి? మన టీం ఉంది, ఎందుకు లొకేషన్ పెట్టా అంటే ఎక్కడ్రా అంటావు. ఎందుకురా నువ్వు ఉండేది? అదే ఈ స్పోర్ట్స్ ఆ గిల్లు ఆ టీం చూడు, లొకేషన్ చెప్తే వాళ్ళు పరిగెత్తారు వాళ్ళు. అట్లా టీం అంటే ఎందుకు మనం ఉండేది? మామ ఇటు చూడు మామ, గ్లైడరా. ఇరుక్కునేసింది చూడు మామ. మాయ అయిపోయిందిరా మామ. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది, తొందరగా అయితే ఎందుకు ఆడేద్దాం. ఇక్కడైతే ఎనిమి పోతుంది. ఓ పింక్ డ్రెస్సా మామ, ఎంత కొట్టాలి మామ? ఓపి నాకు అయితే అయిపోయింది. ఇంకా నేను హ్యాకర్ అనుకున్నాను మామ. ఫ్రీ కిల్ కదా మచ్చ కొడికిల్లా. ఎనిమి కొట్టిన కిల్లికి నేను కొట్టిన కిల్లికి తేడా లేదా? అవునమ్మా. ఇక్కడ చూడండి మామ, కిల్లు కొట్టింది నేను, లూట్ ఏరుకునేది వాళ్ళు. వీడొకడు మామ గ్లైడర్. పెద్ద ప్లానింగ్ మామ. ఒక్క బుల్లెట్ తగలేదు చూడ మామ. ఓపీ చచ్చిపోయిన టీం అయిపోయింది. ఇది చూడ మెసేజ్ చూడం మామ. పెట్టద్దురా అంటే పెడతారు మామ. గేమ్ ఆడుతూ ఉంటాం, మధ్యలో గంటలకి టంగని వస్తుంది మామ. ఎట్ట మామ అప్పుడు మెసేజ్ చూడాలా, గేమ్ ఆడాలా? ఇంకా ఎనిమిస్ని కనపడినట్టు కొట్టినాం మామ. బుయ్యా మాదే అనుకున్నాం, కానీ లాస్ట్లో ఏమైందంటే మీరే చూడండి మామ. గ్యాప్ వేయట్లేదు మామ, సందుల్లో టంత కూడా కొడుతున్నారు మామ. బాయ్ ట్రై చేయి బాయ్. నైస్ బాయ్. వీలైతే 20 కూడా కొట్టు బాయ్ ట్రై చేయి బాయ్. మామ మళ్ళీ ఓడిపోయా మామ. అయినా ఏం పర్లేదు. మీకు కానీ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి మామ. నేను సోలో స్క్వాడ్ ఆడతా. ఇంతవరకు వీడియో చూస్తుంటే మీకు తప్పకుండా నచ్చుంటుంది మామ. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. 500 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం మామ. ఓకే బాయ్.